మీరు చదివిందంతా మర్చిపోతున్నారా? బుక్ తీయగానే బ్రెయిన్ క్లోజ్ అయిపోతుందా? సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారా? మరి మాతా సరస్వతీదేవికి ఎప్పుడైనా ఇష్టమైన ఫేవరెట్ హర్బ్ ఏంటో ఆలోచించారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ బ్రెయిన్ నాకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తుంది. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ సుప్రజా జాదవ్, మీ ఇంటి డాక్టర్. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో ఎండ్ వరకు చూడండి. సరస్వతీదేవి ఆయుర్వేద అండ్ బ్రెయిన్ హర్బ్స్, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ రెండు కలిసినప్పుడే ఏదైనా మ్యాజిక్ జరుగుతుంది. దేవి సరస్వతి అంటే మనకు గుర్తుకొచ్చేది బుక్స్ అండ్ వీణ మాత్రమే అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఏంటంటే జ్ఞాన్, నాలెడ్జ్, మేధ్, ఇంటెలిజెన్స్ అండ్ వాక్ శక్తి అంటే స్పీచ్. అసలు ఎందుకు ఆయుర్వేద హర్బ్స్ సరస్వతికి లింక్ అయి ఉన్నాయి చెప్తా. ఆయుర్వేదలో బ్రెయిన్ని మేధ్ అని అంటారు అండ్ మెమొరీని స్మృతి అంటారు. సరస్వతీదేవి ఈజ్ ఈక్వల్ టు మేధ రసాయన్. సో అంటే మన బ్రెయిన్ని షార్ప్ చేసే రసాయన్ని మేధ రసాయన్ అంటాం. సో ఇందులో స్పెషల్గా ఆయుర్వేద హర్బ్స్ రెండు ఏంటంటే శంఖపుష్పి అండ్ బ్రాహ్మి. ఇవి మెమొరీ బూస్టింగ్ హర్బ్స్ అన్నమాట. మన ఫస్ట్ హర్బ్ ఏంటంటే ఫస్ట్ హీరో అదే బ్రాహ్మి. బ్రాహ్మిని మనం బ్రెయిన్ ఛార్జర్ కూడా అని అంటాం. దీని పేరులోనే ఉంది బ్రహ్మ అని. బ్రహ్మాన్ అంటే ఇంటెలిజెన్స్, సుపీరియర్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఆయుర్వేద ఏమంటుందంటే ఇది మెమొరీని బూస్ట్ చేస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది, స్పీచ్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇది రాత్రి చదివిందంతా మనం మార్నింగ్ గుర్తుండడంలో చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు రోజు తీసుకోవడం వల్ల 500 mg ట్యాబ్లెట్లో దొరుకుతుంది. దీన్ని రోజు యూజ్ చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్ లెవెల్, మీ మెమొరీ ఐక్యూ అనేది చాలా బాగా పెంచుతాం. అంటే మీకు స్టూడెంట్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ సూపర్ హీరో శంఖపుష్పి. దీన్ని మనం స్ట్రెస్ కూలర్ కూడా అనవచ్చు. మరి ఇదేం చేస్తుంది? దీని షేప్ శంఖంలా ఉండడం వల్ల దీని పేరు శంఖపుష్పం అని వచ్చింది. మరి ఇదేం చేస్తుంది? ఇది మన మెమొరీని మంచి బూస్ట్ చేస్తుంది, మనకు ఎగ్జామ్ భయం ఉంటే పోగొడుతుంది అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఓవర్ థింకింగ్ని కూడా తగ్గిస్తుంది, మంచి నిద్ర వచ్చేటట్టు చేస్తుంది అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ మన మైండ్ని కామ్గా ఉంచడంలో, స్ట్రెస్ ఫ్రీగా ఉంచడంలో యూజ్ అవుతుంది. మన మెమొరీ కూడా బూస్ట్ అవుతుంది. మరి సరస్వతీదేవికి పూజ చేస్తామే, పూజ టైంలో మనము సరస్వతీదేవికి నమస్కరిస్తాం, తన ఇన్స్ట్రుమెంట్ని నమస్కరిస్తాం అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటాం. బట్ మనం మన బ్రెయిన్కి పూజ చేస్తున్నామా అంటే బ్రాహ్మి, శంఖపుష్పి ఇవి ప్రాక్టికల్గా మన బ్రెయిన్ని పూజ చేస్తున్నట్టే, అంటే మన మెమొరీని బూస్ట్ చేస్తున్నట్టే. మరి ఈ హర్బ్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ పిల్లలు ఎవరైతే పూర్ కాన్సన్ట్రేషన్ ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో, ఓవర్ థింకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఆయుర్వేద మెడిసిన్ కూడా ప్రాపర్ డోస్ అండ్ గైడెన్స్తో తీసుకోవాలి. అంటే బ్రహ్మి తీసుకున్న వెంటనే టాపర్ అయిపోతారా? కాదండి. అంటే ఇది మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతుంది. సో అలా మీ బ్రెయిన్ షార్ప్ అనేది అవుతుంది. మరి బుక్ ఓపెన్ చేయకపోతే సరస్వతీదేవి కూడా హెల్ప్ చేయదు కదండి. సో గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దేర్ బ్రెయిన్ ఫస్ట్. అంత సరస్వతీదేవి అంటే ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ రావడం, టాపర్ అవ్వడం కాదు. మన మైండ్ అనేది కామ్గా ఉండడం, కాన్సన్ట్రేటెడ్గా ఉండడం, క్లియర్ థింకింగ్, కామ్ మైండ్, రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. ఈ ఆయుర్వేద హర్బ్స్ మనకి ఆ క్లారిటీని రిటర్న్ ఇస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ బ్రెయిన్ లేని ఫ్రెండ్కి, మీ బ్రెయిన్ స్ట్రెస్ ఉన్న ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయుర్వేదిక్ కంటెంట్ అండ్ హెల్త్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత అండ్ మీ ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యత. థ్యాంక్ యూ.